again, dear subscribers. ఈరోజు మనం ఓవర్ సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మన లింక్స్కు ఎఫెక్ట్స్ ఎలా వచ్చాయి, లింక్స్కు ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేసామో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో బాక్స్ ఎక్స్, చెక్ బాక్స్ ఎక్స్, అలాగే ఈమెయిల్కి సంబంధించిన బాక్స్లో ఇన్వాలిడ్గా మీరు టైప్ చేసి రెడ్ కలర్ చేంజ్ అవ్వడం, అలాంటి ఎఫెక్ట్స్ ఓవర్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. సో నార్మల్గా ఇన్ HTMLలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. సో మోస్ట్గా అన్ని యూస్ఫుల్ కావు, బట్ కొన్ని కేసెస్ అన్ని మనకు యూస్ఫుల్ అవుతాయి. దానిలో ఇన్ రేంజ్ సెలెక్టర్ యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇండిటర్మినేట్ అండ్ ఇన్వాలిడ్. సో ఇన్ రేంజ్ అంటే ఒక బాక్స్లో ఒక లిమిట్ డేటా ఇస్తారు, లిమిట్ రేంజ్ ఇస్తారు, నెంబర్స్ అనేది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్న సమయంలో మీ యొక్క ఏజ్ వచ్చేసి సమ్ సెర్టైన్ ఏజ్ నుంచి వెళ్ళి సో మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. సో ఇన్కేస్ 1 day డిలే అయినా సో అది యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి ఏజ్ రిలేటెడ్ బాక్సెస్ చేయడానికి ఇన్ రేంజ్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తారు. అలాగే ఇండిటర్మినేట్ అంటే మీరు చెక్ బాక్స్, రేడియో బాక్స్ అండ్ ప్రోగ్రెస్ సంబంధించిన డీటెయిల్స్ చేస్తున్న టైంలో సో నార్మల్గా ఏంటి, చెక్ బాక్స్లో మీరు నార్మల్ HTMLలో డిజైన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, కానీ కలర్ అనేది రాదు. కానీ ఇందులో ఇండిటర్మినేట్ అనే ఈ యొక్క ప్రాపర్టీ అట్రిబ్యూట్ ద్వారా యూజ్ చేస్తే సో అది మనం కలర్లో చూపిస్తుంది. అదేవిధంగా ఇన్వాలిడ్, మీరు ఈమెయిల్ టైప్ చేస్తే ఈమెయిల్ మీరు రాంగ్ చేశారనుకోండి, @gmail.com కాకుండా సమ్ ఏదో కొట్టేశారనుకోండి, సో మీకు వెంటనే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది రెడ్ కలర్లో. సో అలాంటి ఎఫెక్ట్స్ మన HTMLలో స్టాటిక్ పేజ్లో ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. దాని కొరకు ఒక ఎడిటర్ అనేది చూజ్ చేసుకోండి. సో ఓకే, నోట్‌ప్యాడ్++, అలాగే సబ్లైమ్ టెక్స్ట్ అనేది చూజ్ చేసుకోవచ్చు. దీంట్లో డాక్యుమెంటేషన్ డిక్లరేషన్ టోటల్గా ఈ విధంగా ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ టైప్ HTML యూజ్ చేస్తున్నాను, నేను బ్రౌజర్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. HTML కంటైన్స్ ద మెటా ఇన్ఫర్మేషన్, హియర్ ఆర్ రూట్ ఎలిమెంట్, హెడ్ ట్యాగ్ కంటైన్స్ మెటా ఇన్ఫర్మేషన్ అండ్ టైటిల్. సో టైటిల్ నేమ్ కనిపిస్తుంది. అలాగే హెడ్ ట్యాగ్లోని స్టైల్ రాస్తాం, బాడీ అనేది విజిబుల్ కంటెంట్. సో ఇది మనం రాసే ప్రతి డేటా బాడీలో రాస్తాం. ఈ బాడీలో డేటా మాత్రమే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. బ్రౌజర్ కూడా మనం రాసిన బాడీలో డేటాను చదివి అర్థం చేసుకొని మనకు డేటా అనేది కన్వీనియంట్, మనకు అర్థమయ్యే భాషలో మనకి ఇస్తుంది. సో దానికి ఫస్ట్ మనం ఈ 3 టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఓవర్ సెలెక్టర్స్. ఫస్ట్ ఇన్ రేంజ్ దాని గురించి తెలుసుకుందాం. ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే ఇన్పుట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇన్పుట్ టైప్ మనకి ఏం కావాలి, నెంబర్ కావాలి. ఇన్పుట్ టైప్ నెంబర్. సో దీంట్లో మీరు ఎగ్జామ్కి అప్లై చేస్తున్నప్పుడు మినిమం ఏజ్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మినిమం ఏజ్ ఎంత పెడదాం, 18 పెడదాం. అలాగే మ్యాక్సిమం ఏజ్ కూడా ఉంటుంది. వాళ్ళంతా లిమిట్ చేస్తారు. ఒక్కొక్క ఎగ్జామ్కు గవర్నమెంట్ 45 ఏజెస్ అని చేస్తారు. వాల్యూ వచ్చేసి వాల్యూ ఎంత ఇద్దాము, 18 కాబట్టి సో 19 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సంథింగ్ కనిపించడానికి 19 వాల్యూ ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ లైన్ ఇక్కడ వరకు బ్రేక్ చేసేద్దాం. సో న్యూ లైన్లోకి వచ్చేస్తుంది కర్సర్ అనేది, రైట్. ఇప్పుడు దీనికి మనం ఇన్ రేంజ్ అప్లై చేయాలి. దాని కొరకు స్టైల్ ఎలిమెంట్ అనేది తీసుకోండి. హెడ్ ట్యాగ్లో స్టైల్ ఎలిమెంట్ తీసుకోండి. దీంట్లో కంట్రోల్ V input the in range curly braces. దీనిలో బోర్డర్ ఎంత ఉండాలి, బోర్డర్ స్టైల్ కాదు, బోర్డర్ అని 2 పిక్సెల్. సాలిడ్ ఏం పెడదాం, బ్లూ పెడదాము. ఓకే, కంట్రోల్ S. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏ విధంగా మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవుతుందో తెలుసుకుందాం. దాని కొరకు ఇక్కడికి వెళ్ళేసి చూడండి, 90 నుంచి ఏజ్ ఉంది. సో అప్ టు 45 ఏజ్. అలా వచ్చేసి ఏముంది, బ్లూలో వచ్చేసాం, రైట్. ఇలా ఎగ్జామ్స్కు మీరు అప్లై చేస్తున్న టైంలో ఇలా లిమిటెడ్ డేటా సెట్ చేయడానికి ఈ యొక్క ఇన్ రేంజ్ సెలెక్టర్ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండిటర్మినేట్. దీని కొరకు మనం ఏమేమి యూజ్ చేస్తాం అంటే చెక్ బాక్సెస్, రేడియో బాక్సెస్, అలాగే ప్రోగ్రెస్. సో ఇన్పుట్ వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే చెక్ బాక్స్ తీసుకుంటున్నాను.
నేమ్ వచ్చేసి లాంగ్వేజెస్. సో ఇక్కడ తెలుగు వచ్చేసి ఇక్కడ నేను బ్రేక్ చేస్తున్నాను, బిఆర్ అంటున్నాను, Ctrl+Shift+D. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హియర్ హిందీ. ఇలా 3 లాంగ్వేజ్ సెట్ చేసుకున్నాం. Ctrl+S. ఇండిటర్మినేట్ అనేది ఈ 3 వరకే, అంటే చెక్ బాక్స్, రేడియో బాక్సెస్ అలాగే ప్రోగ్రెస్కు మాత్రమే యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ కోలన్ ఇండిటర్మినేట్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ మనం బోర్డర్ షాడో చేద్దాం, బోర్డర్ బాక్స్ షాడో చేద్దాం. బాక్స్ షాడో వచ్చేసి 0 ఇద్దాం, x యాక్సిస్ y యాక్సిస్ 0 ఇద్దాం, అండ్ బ్లర్ వచ్చేసి 2 పిక్సెల్ ఇద్దాం, రేడియస్ వచ్చేసి కూడా 2 పిక్సెల్ ఇద్దాం. కలర్ వచ్చేసి ఏమి ఇద్దాం, బ్లూ ఇద్దాం. Ctrl+S. ఓకే, ఇప్పుడు కలర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్ అంటే సో ఈమెయిల్స్కి యూజ్ అవుతుంది. సో ఇక బ్రేక్ చేసాం. ఇన్పుట్ టైప్ తీసుకోండి, ఈమెయిల్ అనండి, నేమ్ వచ్చేసి సమ్ ఈమెయిల్ మీ ఇష్టం వచ్చి ఇవ్వండి. సో ఫైనల్ ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి అనండి. ఇక బ్రేక్ చేయండి, బిఆర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్పుట్ కాబట్టి ఈమెయిల్ Ctrl+V invalid కర్లీ బ్రేసెస్. Ctrl+X కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి బోర్డర్ కంట్రోల్ 2 పిక్సెల్, కలర్ వచ్చేసి ఏంటంటే సాలిడ్ రెడ్ కలర్ ఇద్దాం. Ctrl+S. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు రాంగ్ డేటా అనేది టైప్ చేస్తున్నారు, సమ్ బయటకు వచ్చేసారు, రెడ్ కలర్ చూస్తాం, అంటే మనం రాంగ్ చేసామని చెప్పేసి. చూడండి ఇక్కడ ప్లీజ్ ఇంక్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ సమ్ మిస్సింగ్. చూడండి ఈ విధంగా. అయితే ఇన్ కేస్ దీనికి @gmail.com అని టైప్ చేస్తే సో యాజ్ ఇట్ ఈస్. ఈ విధంగా మీరు ఓవర్ సెలెక్టర్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది ఈమెయిల్ సంబంధించి, అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హియర్ రేంజ్, సో ఇన్ రేంజ్ సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.